అమల్లో ఉన్నప్పుడు ఒక బామ్మ మనవడు ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో. ఆమె దేవుణ్ణి నమ్ముకున్నావా, వాడు చిన్నోడు. బయటకు వస్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళ బామ్మ వాడు ఇద్దరికి ఫుడ్ లేదు, పెట్టే దిక్కు లేదు. మామూలుగా ఇదేమి లేకపోతే ఆమె బయటికి పోయి పని చేసుకొచ్చింది, ఆడు ఆమె తిని బతుకుతారు. ఇప్పుడు ఆమె బయటికి పోవడానికి లేదు. ఆకలి అవుతుంది బామ్మ, ఏం చేద్దాం అన్నాడు. ప్రార్థన చేద్దాం రారా అని ఇద్దరు మోకాళ్ళని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆహారం వచ్చిద్దా అన్నాడు. వచ్చిద్దిరా. యేసయ్య పంపిస్తాడా? పంపిస్తాడు. ఎట్లా పంపిస్తాడమ్మా? ఎట్లయినా పంపిస్తాడరా, నీకెందుకు? ఏలియాని కాకుల చేత పోషించాడు ఆయన. ఏలియా ప్రార్థన చేస్తే కెరీతు వాగు దగ్గర మోకాళ్ళుని కాకులు మాంసము రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చినాయి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, మనకు ఆయనే ఫుడ్ పంపిస్తాడంది. సరేనా? సరే. ఇద్దరు ప్రార్థనలో కూర్చున్నారు. స్తోత్రం 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 అని మొదలుపెట్టింది. ఈ మధ్యలో ఇదికి డౌట్ వచ్చింది. ఇప్పుడు బామ్మ కాకుల చేత ఆహారం పంపిస్తాడని చెప్పింది కదా, మేము తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తే మరి కాకి ఎటు నుంచి వచ్చింది? ఇప్పుడు కాకి ఇంట్లో రావాలిగా. రావాలంటే ఏం చేయాలి? తలుపులు తీయాలి. అందుకని వాడు మెయిన్ తలుపులు తీయకుండా కిటికీ తలుపులు తీశాడు. ఎందుకంటే కిటికీలో కూడా కాకి రావచ్చు. Here's a look at my week on Facebook gaming. బట్టి కిటికీ తలుపులు తీశాడు. ఆ కిటికీ బయట పోలీస్ ఆయన ఉన్నాడు. కాపలాకు వచ్చిన పోలీస్ ఆయన ఉన్నాడు. తలుపులు తీశాడు. రేయ్, ఎందుకురా తలుపులు తీసావు అన్నాడు బయట ఉండి. వాడు చూస్తూ ఉన్నాడు. ఆమె ప్రార్థనలో స్తోత్రాలు స్తోత్రం అంటున్నాం. ఎందుకురా తీసావు అన్నాడు. కాకి కోసం అండి అన్నాడు వీడు. ఏంది అన్నాడు. కాకి వచ్చిద్దని చెప్పింది బామ్మ, కాకి కోసం తీసా అన్నాడు. కాకి రావటం ఏంట్రా అంటే, మా ఇంట్లో అన్నం లేదండి, మాకు ఆకలి అవుతుంది. మరి మా దేవుడు ప్రార్థన చేసినప్పుడు కాకుల చేత ఆహారం పంపిస్తాడని బైబిల్లో ఉంది, మా బామ్మ చెప్పింది. అందుకని మేము ప్రార్థన చేయబోతున్నాం. మరి కాకు వస్తే అన్నీ మూసుంటే ఎటు వచ్చింది, అందుకని కిటికీ తీసా అన్నాడు. ఆ పోలీస్ ఆయన నవ్వుకొని పోయాడు. సరే, ఈ కిటికీ ఏవాకరా, అంతే ఉంచు అని పోయాడు. ఇద్దరు ప్రార్థన చేశారు. వీడు తడవకోసారి ఆ కిటికీకి వెళ్ళి చూస్తున్నాడు కాకు వచ్చిందా అని. చివరికి ఆయన వచ్చాడు, పోలీస్ ఆయన. తలుపు తెచ్చాడు. తలుపు తీశారు. తలుపు తీస్తే ఆయన ఒక చేతిలో ఒక కవర్ నిండా ఆహార పొట్లాలు, మరో పక్క ఒక నెలకు సరిపడా సరుకులు, రైసు అన్నీ తీసుకొచ్చి రెండు పెట్టుకొని నిలబడ్డాడు. వచ్చింది, తలుపు కొట్టాడు, తలుపు తీశాడు. ఏం పెద్దామా, ఇది తీసుకో, ఇంట్లో లేదంటగా, ఎట చేస్తావు పెద్దదానికి, తీసుకో, ఇగో ఇదేం తినండి, ఇప్పుడు ఇగో ఏం వండుకో అని ఇచ్చాడు. ఆమె ఏడిచింది. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. పిల్లడికి వెళ్ళి చూసింది. వాడికి ఆనందం వేసింది. ముందు కాకి సంగతి ఏమో కానీ ఆహారం వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం. సరే, లోపలికి వెళ్తారు, తలుపు వేసుకున్నారు. ఇద్దరు మళ్ళీ కూర్చున్నారు, ప్రార్థన చేసుకొని తింటాం మొదలుపెట్టి వాడికి ఒక డౌట్ వచ్చింది. బామ్మ, నువ్వేం చెప్పావే? దేవుడు కాకుల చేత పంపిస్తాడని చెప్పావు. మరి కాకి రాలేదుగా, మరి పోలీస్ ఆయనగా తెచ్చిచ్చింది. ఏం చెప్పాలి వాడికి? చూడు, వాడు డౌట్ చూడు. నువ్వు కాకి వచ్చిందని చెప్పావు. అరే, ఆహారం వచ్చిందా లేదా? వచ్చింది, కాకి మిస్ అయింది కదా అంటాడు. ఆహారం వచ్చింది, కాకి లేదు కదా అంటాడు. సరే, ఇప్పుడు ఎట్లా చెప్పాలి అర్థం కాక, అరే పోలీస్ ఆయన వేసుకున్న డ్రెస్ ఏందని అడిగింది. కాకి డ్రెస్సు అన్నాడు. దేవుడు కాకిని వాడుకుంటాడు, కాకిని కూడా వాడుకుంటాడు రా. ఎన్రా అంది. దేవునికి స్తోత్రం కలుగునుగా.